రీసెంట్‌గా కొంతమంది క్రిస్టియన్ పాస్టర్లు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పునిచ్చింది. మనమందరం చూసాం. హిందువులకు ఇది విజయం అని కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటి అంటే మతం మారినటువంటి ఎస్సీలకు కులపరమైనటువంటి హక్కులు లభించవు. అవ్వా కావాలి, బువ్వా కావాలంటే కుదరదు. 1950 నాటి రాజ్యాంగ షెడ్యూలు కులాల ఉత్తర్వుల ప్రకారం అది సాధ్యం కాదు అని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే ఇక్కడ వారు లేవనెత్తుతున్న పాయింట్ ఏంటి? పాస్టర్స్ కొంతమంది ఎస్సీలకే ఎందుకు ఇది, రెడ్లకు లేదా, వెలమలకు లేదా, కమ్మలకు లేదా, కాపులకు లేదా, వాళ్ళ దృష్టిలో బీసీలకు లేదా, ఓసీలకు లేదా, ఇతర కేటగిరీస్కి లేదా, ఎస్సీలకే ఎందుకు ఇంత వివక్ష అనేలాగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు అనమాట. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ధర్మం ఏమిటి? సనాతన ధర్మం. దాంట్లో ఉండేటటువంటి మతాలు ఎన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా సిక్కు, జైన, బౌద్ధ కూడా భారతీయ మూలాలు కలిగినటువంటి మతాలే. కనుక రాజ్యాంగం కానీ కోర్టు కానీ ఏం చెబుతున్నాయి అంటే ఈ 3 మతాలు కూడా ఇందులో ఇంక్లూడ్. హిందూ, సిక్కు, బౌద్ధ ఈ మతాలు కూడా ఇంక్లూడు. అంటే అందులో ఉండేటటువంటి ఎస్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కల్పించబడినటువంటి అన్ని హక్కులు, రక్షణ చట్టాలు వర్తింపబడతాయి. కానీ ఒక ఎస్సీ మతం మారి మైనారిటీ మతాలుగా చెప్పుకొనబడుచున్నటువంటి క్రిస్టియానిటీ లేదా ఇస్లాంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్గా అతనికి మైనారిటీ హోదా వస్తుంది. దానికి ఉన్నటువంటి కొన్ని లబ్ధులు చేకూరుతాయి వాళ్ళకి. అది వాడుకుంటా మరలా హిందూ ధర్మంలో ఏదైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో ఆ హిందూ ధర్మం వల్ల వచ్చినటువంటి కులం ద్వారా లభించేటటువంటి హోదాలు కూడా కావాలి అంటే అది దుర్వినియోగమే అవుతుంది కదా. పైపెచ్చు ఒక నిర్వచనం ఉంది. ఏమిటి? హిందూ మతంలో అంటరానితనం ఉంది, ఇతర మతాల్లో అంటే క్రిస్టియానిటీ, ఇస్లాంలో అది లేదు. వాళ్ళందరూ కూడా క్రిస్టియన్లుగా, ముస్లిములుగానే ఉంటారు తప్ప వారిలో ఈ వివక్ష, అంటరానితనం అనేది లేదు అని చెప్పి చాలా నిర్వచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కనుకనే ఈ హిందూ ధర్మం నుంచి ఇంకో మతంలోకి వెళ్ళిపోయిన వారికి ఇంకా వివక్ష అనేది ఎందుకు ఉంటుంది? సో వారు క్రిస్టియన్లుగా, ముస్లింలుగా వారి వారి హక్కులను, వారికి ఉన్నటువంటి విధానాలను ఫాలో అవుతారు, యూజ్ చేసుకుంటారు హక్కుల్ని. మరి బీసీలు ఎందుకు చేర్చరు అంటే బీసీలు కూడా సామాజికంగా, విద్యాపరముగా వెనుకబాటుతనం కలిగినటువంటి వాళ్ళే. కనుక వారికి ఉండేటటువంటి రిజర్వేషన్ సదుపాయాలు కానీ అవి ఉంటాయి. కానీ వివక్ష అనే కోణంలో ఉండేటటువంటి హక్కులు వీరికి ఉండవు. కనుక వీరిని బీసీలుగానే పరిగణించవచ్చు. లేదా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ వారిని బీసీలను కూడా బీసీసీల్లోకి మార్చినటువంటి ట్రాక్ రికార్డ్ ఉంది కొన్ని రాష్ట్రాల్లో. అంటే మైనారిటీలు, బీసీసీలు అనేటటువంటి ఈ కేటగిరీలోకి మతం మారిన వాళ్ళు రావాల్సిందే. అది కూడా ఒక క్లారిటీ. నిజానికి అలాగే ఉండాలి. నువ్వు మతం మారిన తర్వాత కూడా పూర్వ మతంలో ఉన్నటువంటి హక్కుల్ని కావాలనుకోవడం నిజంగా ఒక రకమైన స్వార్థం అవుతుంది అండ్ దుర్వినియోగం చేయడం కూడా చట్టాలని. అండ్ మోర్ ఓవర్ ఒక డేంజరస్ పాయింట్, 1989లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఒకటి వచ్చింది. అది దళితులుగా పిలువబడుచున్నటువంటి ఎస్సీ ఎస్టీలను రక్షించేటటువంటి చట్టమే. అయితే దాన్ని కూడా చాలామంది దుర్వినియోగం చేశారు. అది గ్రహించి ఒకప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ ఉంటే చాలు తీసేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, డిఎస్పీ స్థాయి విచారణ. ఎందుకు జరుగుతుంది ఇది అంటే ఉన్నటువంటి చట్టాలని దుర్వినియోగం చేసుకోవడం వల్ల జరుగుతుంది కదా. ఇప్పుడు మతం మారిన వ్యక్తి ఐడియాలజీ ఎలా ఉంటుందో ఆలోచిద్దాం. హిందూ ధర్మం నుంచి నువ్వు క్రిస్టియానిటీలోకో, ఇస్లాంలోకో వెళ్ళిపోయావు అనుకో. ఎందుకు వెళ్ళిపోయావు? ఎస్సీగా ఉన్నటువంటి నీవు ఇందులో వివక్ష అనేది ఉంది కాబట్టి వెళ్ళిపోయావు, లేదా విశ్వాసం బేస్ మీద వెళ్ళిపోయావు. ఇది నీకు నచ్చకే వెళ్ళావు కదా. ఇది నీకు నచ్చలేదు అంటే ఇది తిరస్కరిస్తున్నావు. నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా దీన్ని తిరస్కరించేటటువంటి ధోరణినే కలిగి ఉంటావు. కనుక అది ఒక ప్రమాదకరమైన ఆలోచన. అవతలి యొక్క విశ్వాసాన్ని రెస్పెక్ట్ చేస్తూనే ఇంకొక విశ్వాసం వైపుకు వెళ్ళటం అనేది మంచిదే. అది సాధ్యం కూడా కాదు. ప్రాక్టికల్గా ఎవరు దాన్ని ఫాలో అవ్వరు కూడా. అలాగే ఇక్కడ జరుగుతుంది కూడా అదే కదా. క్రిస్టియానిటీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు హిందూ దేవీ దేవతల్ని తిడుతున్నటువంటి దాఖలాలు బోలెడు కనిపిస్తూ ఉన్నాయి. విగ్రహారాధన చేయకూడదని పాటలు కూడా పాడి వినిపిస్తూ ఉన్నారు. రాయి రప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట మొక్క వద్దు అనే పాటలు మనం విన్నాం కదా. ఇవన్నీ అంటే ఈ భావజాలం ఉన్నటువంటి వాళ్ళు అంటే వారి విశ్వాసానికి ఇది విఘాతంగా కూడా ఫీల్ అవుతున్నారు. హిందువుల్ని ఒక కాఫీర్లుగాను, సాతాన్లుగాను భావించేటటువంటి విధంగా కొంతమంది వారికి బ్రెయిన్ వాష్ కూడా చేస్తున్నారు. ఈ తరుణంలో ఫర్ ఎగ్జాంపుల్ హిందూ ఎస్సీలు అట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఈ ఎస్సీ ప్రయోజనాలు ప్రధానంగా అట్రాసిటీ లాంటి చట్టాలని వాడుకోరన్న గ్యారంటీ ఏమిటి తమ మత రక్షణకి లేదా మత ప్రచారానికి? రీసెంట్గా చింతాడ ఆనంద్ అనేటటువంటి వ్యక్తి చేసింది అదే కదా. పాస్టర్ అయ్యుండి కూడా
10 సంవత్సరాలుగా నేను పాస్టర్గా ఉంటున్నాను అని ఎఫ్ఐఆర్లో కూడా ఉన్న దాన్ని ఇగ్నోర్ చేసి అతడిచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కంప్లైంట్ని తీసేసుకున్న పోలీసులు. సరే, అది వారి లోపం కావచ్చు, కానీ ఇక్కడ ప్రమాదం ఉందా లేదా ఇది మనం గ్రహించాలి. మతం మారినటువంటి ఎస్సీలు అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేయరు, హిందువుల మీద వాటిని పగా ప్రతీకారార్థం ఉపయోగించరు అన్న గ్యారంటీ ఏమిటి? రిజర్వేషన్లు అనేది డిఫరెంట్. మళ్ళీ మైనారిటీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉంటాయి, అక్కడ అవి పొందుతూ మళ్ళీ ఎస్సీ రిజర్వేషన్లు. సరే, రిజర్వేషన్లు అనేది మనం వదిలేద్దాం, అది కూడా ఇంపార్టెంట్ కాదు. అట్రాసిటీ అనేది చాలా డేంజరస్ కదా. అనవసరంగా నిష్కారణంగా నిందలు మోపి జైళ్లలో పెట్టేటటువంటి ప్రమాదం ఉంటుంది. నిజమైన ఎస్సీలు ఆ చట్టాన్ని ఉపయోగించడానికి అర్హులు. నువ్వు మతం మారిన తరువాత కూడా, కులాలు లేని మతంలో ఉండి కూడా మళ్ళీ కుల వివక్ష బేసు మీద ఇతరుల మీద నువ్వు కంప్లైంట్ చేయవు అనే గ్యారంటీ ఏమిటి? ఇది ప్రధానంగా మనం చర్చించుకోవాల్సినటువంటి పాయింట్. దీని మీదనే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ కూడా పనిచేస్తోంది. మతం మారిన దళితులు వారి యొక్క సామాజిక స్థితిగతులు వీటన్నింటిని అధ్యయనం చేస్తోంది. గతంలో ఇలాంటి 1-2 కమిటీలు వేసినట్లుగా తెలుస్తోంది. వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారనమాట. ఏమిటి అంటే, మతం మారిన వారికి ఈ రిజర్వేషన్ సౌకర్యాలు కానీ అట్రాసిటీ చట్టం ప్రొటెక్షన్స్ కానీ ఉండకూడదు అని చెప్పడం జరిగింది. సామాజిక వివక్ష కొనసాగుతుంది అనుకుంటే తప్ప వారికి రిజర్వేషన్లు కల్పించటం కష్టం అని కోర్టుయే డైరెక్ట్గా చెప్పింది. అంబేద్కర్ గారు కూడా 1950 నాటి చర్చల్లో భాగంగా ఆయన కూడా విద్యాపరమైనటువంటి విషయాల్లో ఎస్సీలు మతం మారినా కూడా రిజర్వేషన్లు కల్పించడంలో తప్పులేదు ఉద్యోగ అవకాశాల్లో. కానీ ఆయన తర్వాత కదా ఈ అట్రాసిటీ 1989లో వచ్చింది కదా ఈ చట్టం. ఇదే ముందుండుంటే ఆయన కూడా దానికి అంగీకరించేవారు కారు. అంబేద్కర్ గారు నాడు ఏమన్నారు, విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు మతం మారిన తర్వాత కూడా ఇవ్వాలి, అండ్ చట్టసభల్లో మాత్రం వాళ్ళకి ఎలాగో మైనారిటీ అనేటటువంటి ఒక అవకాశం ఉంది కనుక అక్కడ మాత్రం ఈ ఎస్సీ కేటగిరీ రిలేటెడ్గా అవకాశాలు ఇవ్వకండి అని అంబేద్కర్ గారు చెప్పింది ఉంది. మరి అంబేద్కర్ గారి తర్వాత ఎస్సీ ఎస్టీ చట్టం వచ్చింది, అట్రాసిటీ చట్టం. కనుక అంబేద్కర్ గారి దృక్కోణంలో చూసినా కూడా ఇది స్పష్టంగా ఖండించదగినదే. ఏది అంటే, మతం మారిన ఎస్సీలకు మరలా ఆ ఎస్సీ ఫలాల్ని అందించటం. అంటే అది బంపర్ బొనాంజా టైపు, నువ్వు మతం మారు, ఈ ఫలము ఆ ఫలము రెండు అనుభవించు అని చెప్పడం, అది నిజంగా ఒక రకంగా రాజ్యాంగ దుర్వినియోగం కిందకే వస్తుంది అనేది స్పష్టమవుతోంది. వెయిట్ చేద్దాం, జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఎప్పుడు రిపోర్ట్ ఇస్తుందో, ఆ రిపోర్ట్ తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో అది కూడా చూద్దాం.